షాక్ అయిన ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతుంటారు కదా బాలు మీ విలేజ్ సొంత ఇల్లు అని. ఇది మా ఇల్లు అన్నట్లు మా ఊర్లో నేను ఉండే ఇల్లు ఇది ప్రజెంట్గా. ఇది మా సొంత ఇల్లు. ఇక రోడ్ పైన ఉంటుంది చూడండి గైస్. ఇదే మెయిన్ రోడ్డు, మా ఇంటికి మెయిన్ రోడ్డు. ఇదే మా ఇల్లు అన్నట్లు. ఇగో మా అన్నబిడ్డ పట్టేస్తే ఇట్లా. ఇగో ఈమె మా అన్నబిడ్డ. ఎవరంటే లాస్ట్ ఆమె, ఈమె లాస్ట్. ఈమె సెకండ్ ఆమె, ఈమె రెండామె. ఆమె చిన్న ఆమె, ఇది నడతాం పెద్ద ఆమె. ఏది పండు ఇట్లా ఈమె పెద్ద ఆమె ఫ్రెండ్స్. ఇక్కడ రండి ముగ్గురు. ఈమె మా అన్న బిడ్డ పెద్ద. ఓకేనా ఫ్రెండ్స్. పిల్లలందరూ హాలిడేస్ వస్తే మొత్తం మా ఇంటికి వస్తారు. మా వదిన వాళ్ళ చెల్లెల వాళ్ళ కూతుర్లు అన్నట్లు. ఆ పిల్లలు ముగ్గురు, ఆ వాళ్ళకు కూడా ముగ్గురు ఆడపిల్లలే. మా అన్నకు ముగ్గురు ఆడపిల్లలు. ఇది మా ఓన్ ఇల్లు అన్నట్లు, ఎవరి ఇల్లు కాదు, ఇది మా ఇల్లు అన్నట్లు. నేను చూపిస్తుందండి. ఇట్లా ఉంటుంది మా ఇల్లు. ఇది మెయిన్ రోడ్ మా ఊరు. ఇది మొత్తం మా ఇల్లు అన్నట్లు. చాలా మంది అంటారు మా ఊరికి ఎందుకు వచ్చారంటే మా ఫ్రెండ్ది పెళ్లి ఉంది ఊర్లో. నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ మా ఇంట్లో ఏమైనా అయితే మళ్ళీ రాడని పెళ్లి కోసం వచ్చాను. ఇవి బట్టలు మడత పెట్టు. ఇది లోపట ఇల్లు. ఇది ఒక కిచెన్. ఇది కిచెన్. ఊళ్ళో అంటే ఎలా ఉంటుంది మీ అందరు తెలుసు కదా. ఇక్కడ బట్టలు పెట్టుకున్నా ఇల్లు ఉంటుంది ఊర్లో, విలేజ్లో. ఇది అందరూ ఆడుకుంటారు ఇక మొత్తం ఇది అన్నట్లు. మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అడుగుతారు ఎందుకు బాలు నువ్వు వాళ్ళకి చెప్తావు, అన్నయ్య పిల్లల్ని చూపించచ్చు కదా, మీ అన్నయ్య పిల్లల్ని చూపించచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకే ఈరోజు మా అన్నయ్య పిల్లల్ని చూపించిన. ఇది మా ఆటో ఉండే కానీ మా అన్న ఆటో కింద వంట చేయనుకోండి. మా ఊళ్ళో పెళ్ళి అయితే మా ఫ్రెండ్ కానీ పెళ్ళి ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నట్లు. రెడీ అయ్యి అక్షంతలు వేసి తినేసి బయలుదేరుతాను. ఇది మా ఇల్లు. ఇది నా రూమ్ అన్నట్లు. నేను వండుకునే రూమ్ ఇది. రోడ్కే ఉంటుంది మా ఇల్లు. ఇది మోరి. ఇది మా సొంత ఊరు అన్నట్లు. నేను పుట్టి పెరిగింది ఇది. ఉప్పలకి వచ్చి ఉప్పల్లో ఉంటున్నాను. ఇంకా బాయ్ గాయస్ చెప్పాలని చెప్తాను, అంతకుమించి ఏం లేదు. బాయ్.